హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్‌లో ఎవరైనా కానీ విడిపోవాలి భార్యాభర్త అనుకునే వాళ్ళకందరికీ కూడా నిజంగా వాళ్ళ యొక్క సంకల్ప బలమే వాళ్ళని మళ్ళీ కలుపుతుంది అనేదానికి నిదర్శనంగా ఈ సీరియల్‌ని తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజమేనండి. ఎందుకంటే భార్యకి కానీ, భర్తకి కానీ మరి ముఖ్యంగా భార్యలకి ఈ కుటుంబం ఎక్కడా విడిపోకూడదు. అలాగే భర్తతో కలిసి ఉండాలనే సంకల్పం భార్యకి కానీ ఉంటే మాత్రం ఎటువంటి భర్త అయినా మారాల్సిందే కదా! ఓకే. అసలు ఈరోజు సీరియల్‌లో ఏం జరిగిందో చూసేద్దాం. ఇక రీల్స్ పిచ్చోళ్ళు ఇద్దరున్నారు కదా! ఒకటి సూర్యకాంతం, అలాగే ఇంకొకడు రంగ. వీళ్ళిద్దరికీ ఈ రీల్స్ పిచ్చి ఒకటి ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఫస్టే తగాదా వేసుకుంటూ కనిపిస్తారు. ఏంటి ఏ సాంగ్‌కి రీల్స్ చేద్దాం, పాత సాంగ్స్‌కి చేద్దామా, కొత్త సాంగ్స్‌కి చేద్దామా, ఏది ట్రెండింగ్ ఇలా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ ఉంటే ఇక రంగా వచ్చేసి పాత సాంగ్స్ అయినా కానీ వాటికి మంచి క్రేజ్ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా అని చెప్పేసి రీల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి ఇద్దరు ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక దాంతో ఇద్దరు కూడా భయపడిపోయి రీల్స్ అయితే ఆపేసేసి ఏంటి అని చెప్పి అడుగుతారు. మీకిద్దరికి బుద్ధుందా లేదా? మీ ఇద్దరు ఏమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? రీల్స్ చేసుకుంటూ డాన్సులేస్తూ గెంతుతూ ఉన్నావు. మీకిద్దరికి ఇంకేం పని లేదా? ఏమీ లేదా? ఇక ఇంట్లో పని ఏదన్నా చేయమంటే నడుము నొప్పి, అది నొప్పి, ఇది నొప్పి అంటూ ఉంటావు. రీల్స్ చేయమంటే మాత్రం బొంగరావులాగా తిరుగుతూనే ఉంటావు అని చెప్పేసి సూర్యకాంతాన్ని అయితే 4 చివాట్లు పెడుతుంది వాళ్ళ అమ్మ. అంటే దేవా వాళ్ళ అమ్మగారు. ఇక దాంతో అదేమీ లేదులే అత్తయ్య గారు, మీరు వెళ్ళండి మేము వస్తాం అంటే ఈమె వచ్చేసి బతుకమ్మ పండగకి అందరూ రెడీ అవుతున్నారు, మీరు కూడా వచ్చి ఆ బతుకమ్మని రెడీ చేద్దురు రండి అని చెప్పి పిలవడానికి వచ్చేసింది అనమాట. ఇక సరే అత్తమ్మ వస్తాంలే మీరు వెళ్ళండి అని చెప్పి ఆమెను పంపించిన తర్వాత ఈ ఓల్డ్ ఫెలోస్కి అస్సలకి బుద్ధే లేదు. అసలుకి వీళ్ళకి ఏది ట్రెండింగ్గా ఉండేది ఏ విషయాలు తెలియదు అని చెప్పేసి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంటే ఇంకా రంగా వచ్చేసి మా అమ్మ ముసల్దా, మా అమ్మ ఓల్డ్ ఉమెనా, మీ ఇంట్లో వాళ్ళే ఓల్డ్ ఉమెన్, మీ అన్న, మీ అక్క, మీ చెల్లి అని అందరినీ పట్టి తిడుతూ ఉంటాడనమాట. సరే ఇంకా ఆపేసేయి, నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, మీ ఇంట్లో వాళ్ళని సపోర్ట్ చేస్తావు అని చెప్పి ఇక వెళ్ళిపోతారు. ఇక బతుకమ్మని అందరూ కలిసి చక్కగా రెడీ అయిపోయి వచ్చి రెడీ చేస్తూ ఉంటారు. ఇక మిథునకైతే దాన్ని ఎలా తయారు చేయాలో, ఆ ఫ్లవర్స్ అన్నీ ఎట్లా పెట్టాలో ఇవన్నీ తెలియక వాళ్ళ అత్తమ్మనే చూస్తూ ఉంటే వాళ్ళ అత్తమ్మ అమ్మ నువ్వు చేస్తూ ఉండు, నేను ఇప్పుడే కిచెన్లో నాకు కొద్దిగా పని ఉంది అని చెప్పేసి వెళ్తూ అసలు బతుకమ్మ అంటే ఏంటి అత్తమ్మ అని చెప్పేసి ఈ మిథున అయితే అడుగుతుంది. బతుకమ్మ అంటే జీవితాన్ని ప్రసాదించడమే బతుకమ్మ అంటే. పెళ్ళైన అమ్మాయిలు వచ్చేసి తన భర్త బాగుండాలి, వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండాలని చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కాని అమ్మాయిలు అయితే మంచి భర్త కోసం చేసుకుంటూ ఉంటారు ఈ బతుకమ్మ పండగ అని చెప్పేసి ఆమె చెప్పి ఇంకా ఆమె కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పూలన్నీ ఎలా అరేంజ్ చేయాలో మిథునకు అర్థం కాక ఇక అక్కడే సూర్యకాంతం రంగా ఇద్దరూ కలిసి ఆ ఫ్లవర్స్ అన్నిటిని పెడుతూ ఉంటే అక్క, ఆ సూర్యకాంతం అక్క అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా మిథున అంటే మీరిద్దరూ ఆ యొక్క పూలని అరేంజ్ చేస్తున్నారు కదా, అవి స్లోగా చేయండి, మిమ్మల్ని చూసి నేను కూడా పెడుతూ ఉంటాను అని చెప్పగానే ఇక సూర్యకాంతం పెద్దగా నవ్వుతూ ఉంటుంది. తెలిసిందే కదా, ఏదైనా వెటకారం వచ్చినా ఏదొచ్చినా పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇక పెద్దగా నవ్వుతుంటే ఏంటక్క ఎందుకు నవ్వుతున్నావు అంటే అమ్మా మిథున, చదువుకున్నంత ఈజీ కాదు ఇదేదో చేయడానికి, ఈ పూలన్నీ అరేంజ్ చేయడము. అయినా ఈ పూలన్నీ పెట్టాల్సింది నువ్వు కాదు, భార్య భర్త ఇద్దరూ కలిసి చేయాలి. ముఖ్యంగా భర్త ఇదంతా చేసి నీ చేతికి అందించాలి. అలాగే కొంతమందికి అంటే పెళ్ళి కాని కన్యకలకి వాళ్ళకి ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి కొన్ని ఆచారాల గురించి అయితే చెప్తూ ఉంటుంది. అంతేకాని నీలాగా ఒంటరిగా అన్నీ నువ్వే చేసుకుని నీకు ఇంకా దేవుడు ఏమీ ప్రతిఫలం ఇవ్వడు. నాకు చూడు ఎంత మంచి భర్త దొరికాడు కాబట్టి నేను మా ఆయన ఇద్దరం కలిసి హ్యాపీగా చేసుకుంటున్నాము. నీకు అంత అదృష్టం లేదు కదా, ఎందుకంటే దేవా అసలు నేను భారీగానే ఒప్పుకోవట్లేదు, ఇంక ఈ పూజలన్నీ ఏం చేస్తాడని చెప్పేసి వెటకారంగా ఏదో ఒక మాట అంటూ ఉంటే ఇక పాపం మిథున అయితే చాలా బాధపడిపోతూ ఎందుకు దేవుడా నాకు ఇలాగ జరుగుతుంది, నేను దేవాతో కలిసి ఉండాలనుకుంటే ఇక ఈ పండగ కూడా జరగదు అని చెప్పేసి అక్కడి నుంచి లేయిపోతూ ఉన్న టైంకి ఇక వాళ్ళ అత్తమ్మ వచ్చేసి నువ్వు కూర్చో అని చెప్పి చెప్తుందనమాట. ఏంటి అంటే దేవా లేడు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటున్న టైంలో దేవా అక్కడికి ఫోన్ మాట్లాడుతూ వచ్చేస్తే ఇక వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, దేవా దేవా అని చెప్పి పిలుస్తుంది. ఏంటమ్మా ఏంటి అంటే నాకు చేతులు ఈ
బతుకమ్మని తయారు చేయాలంటే చేతులన్నీ వణికిపోతున్నాయిరా, ప్లీజ్ రా దీన్ని చేసి పెట్టు అని చెప్తే, అమ్మ నాకు పని ఉందమ్మా, పురుషోత్తం అన్న వచ్చున్నాడు కదా, ఇంకా నేను ఆయన కొన్ని పనులు చెప్పాడు, దానికోసం వెళ్తున్నాను, ప్లీజ్ అమ్మ నేను చేయను అంటే, ప్లీజ్ రా అమ్మ కంటే నీకు ఆ పురుషోత్తం అన్నే ఎక్కువైపోయాడని సెంటిమెంట్గా చెప్పడంతో ఇంకా సరే అమ్మ అని చెప్పేసి ఆ బతుకమ్మని అంతా తయారు చేసి పెడతాడనమాట. ఇక నా పూలను అయితే అరేంజ్ చేసేసి బతుకమ్మని దాంట్లో లోపల పెట్టాలి కదా, పూలన్నీ అరేంజ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటే, రే ఆ బతుకమ్మను కూడా కరెక్ట్గా పెట్టరా అని చెప్తుంది. సరే పెట్టేసి, సరే అయితే అన్నీ అయిపోయాయి కదా నేను వెళ్ళిపోతాను అనగానే, లేదు లేదు ఇదంతా తయారు చేసావు కదా నువ్వు మిథున చేతికి ఇవ్వు అని చెప్తుంటుంది. అంటే ఇవన్నీ తయారు చేసే టైంలో సూర్యకాంతం వచ్చేసి, దేవా దేవా దీన్ని ఎవరి కోసం తయారు చేస్తున్నావో తెలుసా అని చెప్పబోతుంటే, ఇక మిథున అలాగే వాళ్ళ అత్తమ్మ అయితే ఉరిమి చూస్తారు, చెప్పావంటే చంపేస్తాను అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అందుకని చెప్పరు అనమాట. ఏంటి వదినా ఏంటి పిలిచావంటే, ఏం లేదులే అయ్యా, బాగా ఆ బతుకమ్మని తయారు చేయి అని చెప్పేసి చెప్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మిథున చేతికి ఇవ్వమనగానే ఇక దేవాకి కోపం వచ్చి, కావాలని ఏంటమ్మా నీకోసం తయారు చేయమని చెప్పు, ఇప్పుడు మిథునకి ఇవ్వమంటున్నావు అంటే, మిథున కోసం అని చెప్తే నువ్వు తయారు చేయవు కదరా, అందుకే నా కోసం అని చెప్పానులే, అయినా ఒక తల్లిగా మీ ఇద్దరిని కలపాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను, నా మంచి కొడుకు కదా తనకి ఇవ్వు అని చెప్పగానే తన తల మీద దాన్ని అయితే పెడతాడనమాట. అంటే వీళ్ళిద్దరి బంధానికి దేవుడు కూడా మంచి రోజులు ఇస్తూ ఉన్నట్టే కదా, దేవుడైతే ఇస్తూ ఉంటాడు, కానీ మనుషులు ఉంటారు కదా క్రూరమైన వాళ్ళైతే విడగొడుతూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతున్న టైంలో అక్కడ ఏం జరుగుతుందంటే, పురుషోత్తం గారితో మాట్లాడడానికి ఆదిత్య అయితే వచ్చేస్తాడు. ఇక ఏంటి చెప్పండి అని పురుషోత్తం అయితే అడుగుతాడు. నా పేరు ఆదిత్య, నేనైతే ఒక ప్లాన్తో వచ్చాను మీ దగ్గరికి అంటే, ఏం ప్లాను అని అంటే, మీరు ఎమ్మెల్యే అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు కదా, కానీ మీ అపోనెంట్ పార్టీ దగ్గర చాలా డబ్బులున్నాయి, ఆయనే గెలుస్తాడు అంటే, నువ్వు నన్ను మాట్లాడడానికి వచ్చానని చెప్పాము, అంతేగాని నా భవిష్యత్తు చెప్తానంటే నువ్వు వెళ్ళిపో నా దగ్గర నుంచి అని చెప్పేసి పురుషోత్తం అనగానే, కోప్పడకండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్తే, సరే ఏంటి ఆ ప్లాన్ అంటే, మీ దగ్గర ఉన్నటువంటి దేవాని మీరు కానీ చంపేస్తే నేను మీ ఫండ్ అంటే మీ యొక్క ఎమ్మెల్యే సీటుకి కావాల్సిన డబ్బుల్ని అలాగే ఓట్లని నేను అరేంజ్ చేస్తాను, మీదంతా లీగల్గా నేనే చూసుకుంటాను అని చెప్తాడు. అదేంటి దేవాని చంపమంటున్నావు, దేవా నా రైట్ హ్యాండ్ లాంటోడు, నా తమ్ముడు లాంటోడు కూడా కాదు, నా తమ్ముడేని తనని చంపేస్తే ఎలాగా, సరే చంపేస్తాను, నీకేంటి ఉపయోగం అంటే, మిథున నా భార్య అవుతుంది, నాది అవుతుంది కాబట్టి నాకు ఇది కావాలి అని చెప్తాడనమాట. ఇక పురుషోత్తం అయితే నేను ఒప్పుకోను అని చెప్పగానే, కొద్దిగా జ్ఞానం పెట్టి ఆలోచించు అని చెప్పేసి కాలర్ కూడా పట్టుకొని ఆదిత్యని అడుగుతాడు, ఇట్లాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి. అంటే ఏం చెప్తాడంటే, నువ్వు ఓడిపోతావు లేకపోతే అని చెప్పేసి ఇలాంటి మాట్లాడుతూ ఉంటే, ఇంకా కాలర్ పట్టుకొని ఆ ఆదిత్యని తిడుతూ ఉంటే ఇక అంటాడు, నువ్వు కొద్దిగా జ్ఞానం పెట్టి ఆలోచించు, దేవాన్ని చంపేస్తే నీకే ఉపయోగం, ఎందుకంటే ఆ సెంటిమెంట్తో అంటే పక్క పార్టీ వాళ్ళే దేవాన్ని చంపేశారని సానుభూతితో నీకు ఓట్లేస్తారు, కొద్దిగా తెలివి ఉపయోగించు, లేదంటే కొన్ని రోజుల్లో ఎలాగే మిథునానే దేవాని నీ నుంచి దూరం చేస్తుంది, అప్పుడు పార్టీ ఉండదు, ఇక దేవా ఉండడు, ఏమేమి ఉండవు, దానికంటే ముందు దేవానికని చంపేస్తే కనీసం నువ్వు పార్టీలోనే నిలబెడతావు, నీ కోరిక నెరవేరుతుంది, నా కోరిక నెరవేరుతుంది, కొద్దిగా ఆలోచించుకో పిచ్చోళ్ళలాగా నా తమ్ముడు అనకు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు పురుషోత్తం మరి దేవాని చంపేస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఇక వీళ్ళంతా కలిసి గుడికైతే వెళ్ళిపోతారు. అక్కడ భాను అయితే బతుకమ్మని తయారు చేసుకొని తను కూడా కనపడుతుంది. ఇక అత్తమ్మ నేను చూడు బతుకమ్మని తయారు చేశాను, స్వయంగా తయారు చేశాను, నాకు ఎంత టాలెంట్ ఉందో కదా, నేను ఎలా తయారు చేశానంటే నీ మొహంలాగే ఉంది అనగానే, ఏంటి బాగలేదా అని చెప్తే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. నువ్వేంటి మిథున నువ్వు కూడా తయారు చేసావా, నీకెవరు తయారు చేశారు, అయినా మా అత్తమ్మ తయారు చేసి ఇచ్చుంటుందిలే అని చెప్తే, అదేమీ లేదు మీ బావయ్య నాకు తయారు చేసి ఇచ్చాడు, కావాలంటే అడుగు, ఇదంతా స్వయంగా తనే తయారు చేశాడని చెప్తుంది. ఏంటి రాజా నువ్వు తన కోసం ఇదంతా చేసావా అంటే, తనని భారీగా ఒప్పుకున్నావు అంటే, లేదు నేనేం అసలు ఒప్పుకోలేదంటే, అదేంటి ఒప్పుకోకుండా ఇవన్నీ చేసావా అని చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది భాను. ఇక దాంతో సరేలేవే నువ్వు పక్కన పెట్టేసి ఫస్ట్ వచ్చిన పని చూసుకోండి అని చెప్పి దేవా చెప్తూ ఉంటే, ఇక ఇవన్నీ పూజలు చేస్తూ ఉంటే, ఇక అక్కడికి ఈరోజైతే మన బ్రహ్మముడి కావ్య అయితే ఆ యొక్క సీరియల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇక వచ్చి ఒక కంకణాన్ని తీసుకొని మిథున చేతికి కట్టు అని చెప్పి దేవాతో చెప్తుంది. నేను కట్టను అంటే, అదేంటి తనకి తెలియకుండా తాళే కట్టావు, ఇక ఈ కంకణం కట్టేదానికి ఏంటి అని చెప్పేసి తనకి రక్షగా ఉండేదానికి
కంకణాన్ని కట్టిస్తారు. ఇక చూడాలి ఏం జరగబోతుందో కథలో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.